తమిళనాడులో ఒక యువకుడిని 27 ఉంటే ఇయర్స్ తన్ని కొట్టి కొట్టి చంపేశారు పోలీసులు. తను చేయని నేరాన్ని ఒప్పుకోమని చాలా టార్చర్ చేశారు. కానీ తను ఒప్పుకోలేదు. నాకు ఈ న్యూస్ వినగానే 'జై భీమ్' మూవీ గుర్తొస్తుంది. సూర్య గారు తీశారు ఈ మూవీ. ఆ మూవీ స్టోరీ ఏంటంటే చూసిన వాళ్ళకి ఓకే, చూడని వాళ్ళకి జస్ట్ బ్రీఫ్‌గా చెప్పేస్తాను. ఒక చిన్న విలేజ్ ఉంటుంది అండ్ ఆ విలేజ్ పక్కనే ఒక ట్రైబల్ కమ్యూనిటీ కూడా ఉంటుంది. ఆ విలేజ్ లో ఒక డబ్బున్న వ్యక్తి కూడా ఉంటాడు. ఆ డబ్బున్న వ్యక్తి ఇంట్లో పాము వచ్చింది. డబ్బులు దాచిపెట్టుకుంటారు కదా చిన్న బీరువాలు. ఆ బీరువా దగ్గరికి ఒక పాము వచ్చింది. దాన్ని పట్టడానికి ఆ ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన ఒక పర్సన్ ని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఆ ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన పర్సన్ పాము పట్టే సందర్భంలో ఆ బీరువా మీద చేయేస్తాడు. ఆ ఫింగర్ ప్రింట్స్ దాని మీద పడతాయి. నెక్స్ట్ డే ఆ బీరువాలో డబ్బులు మాయమవుతాయి. ఏంటి మాయమని పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ పోలీసులు వచ్చి ఆ బీరువా మీద ఫింగర్ ప్రింట్స్ ని కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసినప్పుడు ఆ బీరువా మీద 2 ఫింగర్ ప్రింట్స్ కనపడతాయి. ఒకటి ఆ పాములు పెట్టే వ్యక్తిది, రెండోది గుర్తుపెట్టుకున్న తర్వాత చెప్తాను. ఆ పోలీసులు ఏం చేస్తారంటే వెంటనే వెళ్ళి ఆ ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన ఆ వ్యక్తిని తీసుకొచ్చి చాలా టార్చర్ చేస్తారు. నగలు ఎక్కడ పెట్టావు, డబ్బు ఎక్కడ దాచిపెట్టావు, ఏంటి అని చాలా టార్చర్ చేస్తాడు. తను ఏం చెప్తాడంటే, సార్ నాకు తెలియదు, నేను తీయలేదు, అది జరిగినప్పుడు కూడా నేను వేరే ఊరు పనికి వెళ్ళాను సార్ అని చెప్తాడు. కానీ ఆ పోలీసులు వినకుండా చాలా దారుణంగా కొడతారు అండ్ టార్చర్ కూడా చేస్తారు. కానీ ఒప్పుకోడు. సీన్ కట్ చేస్తే ఏంటంటే నిజంగా దొంగతనం చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పోలీసులు సగం అమౌంట్ తీసుకుంటారు. అంటే డీలింగ్ చేసుకుంటారు. నాకు ఇంత అమౌంట్ ఇవ్వండి, నేను చెప్పను ఎవరికని. డబ్బులు కట్టేసిన వాళ్ళు కూడా ఎంతో కొంత అమౌంట్ ఇచ్చేస్తారు పోలీసులకి. అది తీసేసుకొని ఇప్పుడు ఊర్లో వాళ్ళు నమ్మించాలి ఆ డబ్బులు, ఆ నగలు నిజంగానే పోయినాయి, ఈ ట్రైబల్ కమ్యూనిటీ వ్యక్తికి చెందిన వాడే తీసాడు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆ ఇంటి వాళ్ళని కూడా నమ్మించాలి కదా. తన్ని తెచ్చి చాలా టార్చర్ చేసి కొట్టి కొట్టి చంపేస్తాడు తన్ని పోలీస్ స్టేషన్ లోనే. చంపేసిన తర్వాత ఆ బాడీని తీసుకెళ్లి ఎక్కడో అడవిలో పడేస్తారు. సేమ్ సీన్ రిపీట్ అయింది అనిపిస్తుంది నాకు ఈ తమిళనాడు కేసు చూస్తే. మ్యాటర్ లోకి వచ్చేసి ఏంటంటే అజిత్ కుమార్ 27 ఇయర్స్ ఉంటాయి. తను ఏం చేస్తా ఉంటాడంటే ఒక టెంపుల్ కి సెక్యూరిటీ గార్డ్ గా ఉంటాడు. తన డ్యూటీ ఏంటంటే లోపలనే సెక్యూరిటీని చూసుకోవడమే. ఒక రోజు ఏం జరిగిందంటే ఆ టెంపుల్ కి ఒక పెద్దమ్మ వచ్చింది కారులో. ఆమె ఏమనిందంటే, అయ్యా కొంచెం కార్ పార్క్ చేసి రావా అని అనింది. తాళం కూడా ఇచ్చింది. అజిత్ కుమార్ కి ఏంటంటే యాక్చువల్ గా కార్ డ్రైవింగ్ రాదంట. వాళ్ళకి ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి కార్ డ్రైవింగ్ చేయాలి రారా అని పిలిస్తే తన ఫ్రెండ్ వచ్చి కార్ పార్కింగ్ చేసి వెళ్ళాడు. వాళ్ళు టెంపుల్ దర్శనం అయిపోయింది. ఆ పెద్దవాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కార్లో నగలు చూస్తే నగలు లేవు. ఏంటి నగలు లేవు అని టెంపుల్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చినా కూడా నో యూజ్ అని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేశారు. అజిత్ కుమార్ ని, టెంపుల్ లో ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేశారు. అజిత్ కుమార్ కూడా, సార్ నాకు తెలియదు సార్, నాకేం తెలియదు సార్, నేను డ్రైవ్ కూడా చేయలేదు, మా ఫ్రెండ్ చేశాడు అని కాల్ చేసి పిలిపించి వాళ్ళ ఫ్రెండ్ కూడా అడిగిస్తే వాళ్ళ ఫ్రెండ్ కూడా నేను తీయలేదు సార్ అని చెప్పాడు. ఇంతవరకు క్లోజ్ బాగానే అయిపోయింది. సార్ ఓకే ఇంటికి వెళ్ళండి అని చెప్పారు పోలీసులు కూడా. నెక్స్ట్ డే ఏం జరిగిందంటే ఎర్లీ మార్నింగ్ వచ్చారు పోలీసులు. అంటే సివిల్ డ్రెస్ లో వచ్చారు. అంటే అక్కడ అర్థం ఎఫ్ఐఆర్ కూడా బుక్ అవ్వలేదు. సివిల్ డ్రెస్ లో వచ్చి అజిత్ కుమార్ ని అండ్ వాళ్ళ బ్రదర్ ని తీసుకువెళ్లి చాలా టార్చర్ చేశారు. చాలా విపరీతంగా కొట్టారు. 18 చోట చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. బ్లడ్ క్లాట్ అయి తను చనిపోయాడు. అసలు వాళ్ళు చట్ట ప్రకారంగా వెళ్తే ప్రాబ్లం ఉండేది కాదు. లైక్ ఎట్లా, ఓకే నిజంగానే తీసాడు అనుకోండి, తీసాడు. మీరేం చేయాలి, పోలీసులు అనే వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేసి పోలీస్ స్టేషన్ పిలిపించి ఎంక్వైరీ చేసి నార్మల్ వేలో ఏదైనా ప్రూఫ్స్ ఏమైనా ఉంటే దాన్ని పట్టుకొని జైల్లో వేయాలి, ఏదో ఒకటి చేయాలి. వాళ్ళు ఏం చేశారంటే ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయకుండా దాన్ని కొట్టి, అంటే కంప్లైంట్ ఇచ్చింది ఎవరు, పెద్దింటి వాళ్ళు కదా. అజిత్ కుమార్ ని తీసుకెళ్లి మార్నింగ్ టైం చాలా విపరీతంగా కొట్టారు. ఎక్కడ, వాళ్ళ ఇంటి పక్కన ఉన్న ప్లేస్ లో. వాళ్ళ చిన్న ఇంట్లో ఉంటారంట. ఆ ఇంటి పక్కన ఉన్న ప్లేస్ లో పడేసి కొడితే ఆ దెబ్బలు తట్టుకోలేక, సార్ నేనే సార్ తీసింది, టెంపుల్లో దాచిపెట్టాను సార్ పలానా చోట, చూపిస్తాను సార్ అంటే ఆ పోలీసులు తీసుకెళ్లారు. చూపిద్దురా అని తీసుకెళ్లారు. అసలు తను ఎందుకు అలా చెప్పాల్సి వచ్చిందంటే పోలీసులు కొట్టే దెబ్బలు తట్టుకోలేక చిన్న గ్యాప్ దొరికిద్ది, ఆ గ్యాప్ లో వాళ్ళని బతిలాడుకుందాం, కొట్టొద్దు సార్ నేను తీయలేదు సార్ అని చెప్పుకోవడానికి అలా చెప్పాడు అనమాట. టెంపుల్కి తీసుకెళ్లారు. టెంపుల్కి తీసుకెళ్లిన తర్వాత గ్యాప్ లో చెప్పేశాడు, టెంపుల్కి వెళ్ళే మధ్యలో చెప్పేశాడు, సార్ నేను తీయలేదు సార్, నిజంగా నాకు ఏం తెలియదు సార్ అని చెప్తే పోలీసులు వినకుండా టెంపుల్ బ్యాక్ సైడ్ తీసుకెళ్లి టార్చర్ చేసి విపరీతంగా చాలా టార్చర్ చేసి కొట్టారు. కొడితే ఆ దెబ్బలు తట్టుకోలేక అజిత్ కుమార్ అక్కడికక్కడే మరణించాడు. ఆ మరణించింది కవర్ చేయడానికి పోలీసులు ఏం చెప్పారంటే, మేము ఎంక్వైరీ చేస్తుంటే తను నిజంగానే దొంగతనం చేశాడు కాబట్టి భయపడి పరిగెత్తే టైంలో తనకి పిడుసులు వచ్చి చనిపోయాడు అని స్టేట్మెంట్ ఇచ్చారనమాట. కానీ వాస్తవానికి తను కొట్టి చంపేసేటప్పుడు అక్కడ ఉన్న సరౌండింగ్ లో వాళ్ళందరూ చూశారు. ఆ బాడీని డిస్ట్రాయ్ చేయడానికి వీల్లేదు కదా పోలీసులకి. వాళ్ళు అడ్డంగా బుక్ అయిపోయారు. అక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ సీఎం కూడా అజిత్ కుమార్ యొక్క తల్లికి కాల్ చేసి, అమ్మ క్షమించండి తప్పైపోయింది అని అడుక్కోవాల్సి వచ్చింది. పోలీసులందరూ ఇంతే ఉంటారా అంటే లేదు, చాలా మంది ఉన్నారు. అంటే ఎగ్జాంపుల్స్ చెప్పాల్సిన అవసరం లేదు, పోలీసులు చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, మనకి ఏ సంబంధం లేకుండా తీసుకెళ్లి ఇలా చేస్తా కూడా ఉంటారు. అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇది ఎంతవరకు న్యాయం? ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయకుండా ఎంక్వైరీకి అని తీసుకెళ్లి కొట్టి చంపేయడం, ఇది ఎంతవరకు న్యాయం? దీంట్లో పోలీసుల హస్తం కూడా ఉండొచ్చు మేబీ. అంటే ఆ గోల్డ్ తీసేశారు కదా, ఆ గోల్డ్ ఎంత అంటే అది 8 తులాల గోల్డ్ అనమాట.
సో ఆ గోల్డ్ లో ఈ పోలీసులు ఏమైనా వాటా తీసుకుని ఏ సంబంధం లేని ఈ అజిత్ కుమార్ ని బుక్ చేసి అంటే బలవంతంగా నిజం ఒప్పించుకునేలాగా వాళ్ళు ఎంత కొట్టినా ఏమంటున్నారంటే నువ్వే తీసావు ఒప్పుకో అని కొట్టి కొట్టి చంపేశారు. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ కొంచెం జస్ట్ ఎందుకంటే జస్ట్ అవేర్నెస్ తీసుకురావడానికి ఈ వీడియో.